మన సౌత్ ఇండియన్ పీపుల్కి బువ్వ మీద ఎక్కువ మక్కువ. ఎందుకు అంటే రైస్ ఎక్కువ తింటే ఎక్కువ తాకత్ ఉంటుంది అని చెప్పి ఒక అభిప్రాయం. కానీ ఐసీఎంఆర్ దీన్ని కొట్టి పడేస్తోంది. వాళ్ళ స్టడీస్లో తేలింది ఏంటి అంటే బ్యాలెన్స్డ్ ఫుడ్ తీసుకోవడం చాలా అవసరమని. ఈ రోజే నేను తెలుసుకున్న ఒక కొత్త విషయం, మనం తినే టైంని బట్టి మన క్యాలరీస్ అనేవి మారిపోతూ ఉంటాయి. 1 గ్రామ్ రైస్లో పగటిపూట 4 క్యాలరీలు ఉంటే సాయంత్రం 6 గంటలు దాటిన తర్వాత అది 16 క్యాలరీస్గా మారుతుంది. మరి హెవీ ఫుడ్ వెళ్ళిపోతుంది. అసలు మన బాడీకి ఏం కావాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈ రేషియోస్లో మన బాడీకి ప్రతిరోజు మనం ఆహారాన్ని అందించాలి. మనలో ఉన్నటువంటి నిజమైన మనల్ని బయటికి వెలికి తీయాలి అంటే ఈ విషయాలని మనం తెలుసుకోవాల్సిందే. చాలా మంది అనుకుంటూ ఉంటారు, నీరసంగా ఉన్నప్పుడు, అనారోగ్యం చేసినప్పుడు, హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు మాత్రమే మనము మైక్రోవిటమిన్స్ తీసుకోవాలని. ఆర్య ప్రకారం ప్రతిరోజు మన బాడీకి కావాల్సిన రిక్వైర్మెంట్ని బట్టి మనం ఆహారాన్ని పెట్టినప్పుడు చూడండి, 80స్లో కూడా ఈ విధంగా ఫిట్గా ఆరోగ్యంగా ఉండొచ్చు అనేది పచ్చి నిజం. అలాంటి ఫిట్నెస్ని, ఆరోగ్యాన్ని అండ్ పర్మనెంట్ స్ట్రెంగ్త్ని గెయిన్ చేసుకోవడానికి మనం పాటించాల్సిన ద వన్ అండ్ ఓన్లీ సీక్రెట్ ఇదే ఫార్ములా. దీనికోసం ఇంకొన్ని వివరాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్లో అడగండి. మరి మీరు ఎవరైతే అత్యంతంగా ప్రేమిస్తున్నారో, మంచిగా ఉండాలనుకుంటున్నారో మీ లవ్డ్ వన్స్కి దీన్ని ఫార్వర్డ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. Because active lifestyle is only solution in these days to get rid of many deficiencies and lifestyle disorders.